తెలంగాణ లెక్చరర్ ఫోరం ఒక సామాజిక ఉద్యమ సంస్థ. కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే, జీతాలు కాదు జీవితాల కోసం కొట్లాడేటువంటి సంస్థగా పుట్టినటువంటి ఉద్యమ సంస్థ తెలంగాణ లెక్చరర్ ఫోరం. 7/7/2007 మేము ప్రారంభం చేసినాం. ఒక ఆచార్య జయశంకర్ స్ఫూర్తితోటి, ఆయన ఆశీస్సులతోటి, ఆయన ఆ రోజు చెప్పాడు మాకు తెలంగాణ లెక్చరర్ ఫోరం కాదు, ఇది తెలంగాణ లిబరల్ ఫోర్స్ కావాలి, లిబరేషన్ ఫోర్స్ కావాలన్నాడు. నా భుజం మీద చేసి అదే మాట చెప్పినాడు. దాన్ని నిరూపించడంలో నాతో పాటు పనిచేసినటువంటి ప్రతి ఒక్క లెక్చరర్ ఒక సైనికుడిగా, నిజమైన భారత బార్డర్లో పనిచేసే సైనికుడి కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమ బిడ్డగా కొట్లాడి తెలంగాణ పోరాటంలో ముందు వరుసలో అగ్రభాగంలో అగ్రెసర్గా నిలబడినటువంటి సంస్థ తెలంగాణ లెక్చరర్ ఫోరం. మా అమ్మా నాన్న కూలి పని చేసుకుంటే, మా అమ్మా నాన్న గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే, మా అమ్మా నాన్న నాకు ఏం చదివితే ఏమవుతుందో తెలియని దశలో వల్ల నేను సిఎంసిలో డాక్టర్గా మెడికల్ యూనివర్సిటీలో. అది ఎవరితో సాధ్యపడిందంటే ఒక టీచర్ ద్వారా సాధ్యం. అయినా నా టీచర్ వచ్చి నెల్లూరు శాంసన్. నాకు కూడా చదువు వస్తుంది, నేను కూడా చదువుతాను, నేను కూడా చదివితే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. చదువుకున్నవాడు వచ్చేసేమో విద్యను ప్రజలకు పంచుతూ ఉంటే, డబ్బులు పెట్టగలిగిన వాడు ప్రజల నుంచి డబ్బులను ఎట్లా లాక్కోవాలనే విషయంలో చూస్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే 1989 లోపల ఉన్నికృష్ణ అనే ఒక వ్యక్తి ఒక రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తే దానికి ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ విత్ 16 months లోపల ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ 1991 జనవరి లోపల ప్రైవేట్ వ్యవస్థ మీద కానీ ప్రైవేట్ యాజమాన్యం కానీ ఎలాంటి అజమాయిషి ఉండొద్దు అనే దాన్ని ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. అది 12 మెంబర్ జడ్జెస్ ఉంటారు ఫుల్ బెంచ్. ఏదో రోజు అసెంబ్లీలో కనిపించకపోతాడా అనేటటువంటి మా రామకృష్ణయ్య గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, వృత్తిలోనే ఊపిరున్నంత వరకు, ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకున్నా. ఉపాధ్యాయ వృత్తిలోనే మళ్ళీ జన్మంటూ ఉంటే, మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే ఇవ్వమన్నా. ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు.